హిందువులకు సంబంధించినటువంటి అంశంలో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలున్నాయి. ఏంటయ్యా అంటే, ఎక్కడ ఏం చేయాలన్నటువంటిది పర్ఫెక్ట్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇదివరకటి రోజుల్లాగా ఇప్పుడైతే లేదు. ఖచ్చితంగా హిందూ చైతన్యం ఉంది. కానీ ఇంకా చైతన్యం రావాల్సింది దక్షిణాదిలోనే బాధ్యతాయుతమైన చైతన్యం. బాధ్యతారహితమైన చైతన్యం కాదు. రాజకీయ పార్టీల్లో పావులుగా మారాల్సిన అవసరం లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లో చూడండి. రామ్ మందిరం తర్వాతన 33 సీట్లు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే 37 సీట్లు వ్యతిరేకులు గెలిచారు. అక్కడ ఏమనాలా? రామ్ మందిరం కట్టాక ఉత్తరప్రదేశ్‌లోనే. సరే రేపు అసెంబ్లీ ఎట్లుంటదో తెలీదు. మొన్నటిసారి జరిగినటువంటి విచిత్రమైనటువంటి పరిణామం. ముస్లింలు, క్రైస్తవులు, ఇతర అందరూ పోలరైజ్ అయ్యారక్కడ. అదే సమయంలో హిందువులు డివైడ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్‌కి ఎట్లుంటదో చూడాలి.